వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం తెలుగు 10th క్లాస్ లెసన్స్కి సంబంధించిన 5th లెసన్ జలియన్ వాలాబాగ్ నేపథ్యం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే కనుక ఈ వీడియోలకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. తెలుగు గ్రామర్కి సంబంధించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది జలియన్ వాలాబాగ్ లెసన్లోని నేపథ్యం అండి. ఈ నేపథ్యం ఏంటంటే, భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరవంతమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండడంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులకు ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379కి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యం ఏంటంటే, మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జలియన్ వాలాబాగ్ అనే ఒక దురంతం జరిగింది. అదేంటంటే, అది మన దేశ చరిత్రలోనే ఒక దురదృష్టకరమైన సంఘటనగా నిలిచిపోయింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అనే ఒక ప్రదేశం ఉండేది. అక్కడ 1919లో ఏప్రిల్ 13వ తారీఖున పంజాబీలు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం వైశాఖి అనే పండుగ జరుపుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే దాన్ని చూడటానికి ఈ జలియన్ వాలాబాగ్లో ఒక బహిరంగ సభ జరుగుతుండడంతో ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చారు. బ్రిటిష్ వారు వాళ్ళని అడ్డగించారు. వాళ్ళని అడ్డగించినందుకు బ్రిటిష్ వాళ్ళని అడ్డగించి వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఆ అధికారి పేరు జనరల్ డయ్యర్. తను ఏం చేశాడంటే, తనకి ఎవరైతే ఆపోజిట్గా నిలిచి ఆ జలియన్ వాలాబాగ్ ఆ ప్రదేశానికి వెళ్ళారో వాళ్ళపై కాల్పులు జరపమని సైన్యానికి ఆదేశం ఇచ్చాడు. అక్కడికి వచ్చిన భారతీయులపై వీళ్ళు స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళపై 1650 కాల్పులు జరిపారు. ఈ రకంగా కాల్పులు జరపడంతో ఆ దుర్ఘటనలో 379 మంది మన భారతీయులు చనిపోయారన్నమాట. ఇలా వేలాది మంది, ఇంకా చాలామంది గాయపడ్డారు. ఇలా మన స్వాతంత్రోద్యమ చరిత్రలోనే ఈ ఉదంతం ఒక విషాదంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ పాఠ్యభాగానికి ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది, అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క పద్యం రూపంలో తెలుసుకుందాం. ఈ పద్యాలు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పద్యం, దాని ప్రతిపదార్థం, భావం మనం విడివిడిగా నేర్చుకుందాం. అంతవరకు బాయ్.